ఇన్విటేషన్. ఇన్విటేషన్ అనేది జనరల్‌గా ఎక్కడైనా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా కూడా మనం ఏది చెప్పినా మనతో పాటు నడవాలంటే స్టార్టింగ్ మనకి వాళ్ళకి ఏ విధంగా పరిచయం చేస్తాం. అది వాళ్ళకి నచ్చుతుందా లేదా? మనం కరెక్ట్‌గా చెప్తున్నామా లేదా? మనం చెప్పే విధానం ఎలా ఉంది? అనేది ఫస్ట్ మనం కరెక్షన్ చేసుకోవాలి. ఎవరమైనా కూడా ఎక్కడైనా మిస్టేక్స్ చేస్తున్నామా లేదా అని ఒకటికి 2 సార్లు ఇన్విటేషన్ ఇచ్చే దగ్గర చాలా స్ట్రాంగ్ అవ్వాలి. లీడర్స్‌గా ఉన్నప్పటికీ కూడా మనం కూడా చాలామందిని ఒక్కొక్కసారి తెలియకుండానే మిస్టేక్స్ చేస్తుంటాం. అంటే ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి? ఎలాంటి పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అని జాయిన్ అయిన కొత్తల్లో అయితే చాలామందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఎందుకంటే కనిపించిన వాళ్ళందరికీ చెప్తుంటాం. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం అని మనం వచ్చాము. మనం వచ్చినట్లే మనతో పాటు మనకు తెలిసిన వాళ్ళు కూడా రావాలని లేదు. ఎందుకంటే మనం కంప్లీట్‌గా ఒక సీనియర్ లీడర్ చెప్తే విన్నాం. మనకి దాంట్లో ఉండే బలాలేందో అర్థమయ్యి 1కి 4 సార్లు ఫాలో అప్ చేసి ముందుకు తీసుకొని రావడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరం కూడా లీడర్‌గా ఉన్నాం. కానీ మనకి స్టార్టింగ్‌లో కొంచెం అరాకొర నాలెడ్జ్ ఉంటది. దాంతోటి కనిపించిన వాళ్ళందరికీ మనం చెప్పేస్తే ఏమైద్దంటే లాస్ట్‌కి మన ఫోన్‌లు ఎత్తడం కూడా మానేస్తారు. దాని గురించి ఈరోజు మనం చెప్పే ఇన్విటేషన్ ఏ విధంగా ఉండాలి? ఎలాంటి పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? మనం బెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి కమిట్మెంట్ ఉండాలి? లీడర్స్ మనకి అవసరం అనే దాని గురించి ఈరోజు కంప్లీట్‌గా తెలుసుకుందాం. స్టార్టింగ్‌లో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడిప్పుడే వెస్టేజ్‌ని మనం స్టార్ట్ చేసి డిసైడ్ అయ్యి వర్క్ చేయాలంటే వెస్టేజ్‌లో ఇన్విటేషన్ ఏ విధంగా ఇవ్వాలి? అనేది ఈరోజు కంప్లీట్‌గా తెలుసుకుందాం. జనరల్‌గా మనం మన బిజినెస్‌ని పరిచయం చేయాలంటే మనం మెయిన్‌గా అనలైజ్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. ఒక వ్యక్తి మైండ్ సెట్ ఏ విధంగా ఉంది? పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? గుడ్ మైండ్ సెటా? బ్యాడ్ మైండ్ సెటా? అనేది మెయిన్‌గా మనం ఫస్ట్ ఆ వ్యక్తి మైండ్ సెట్‌ని ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా కూడా మనకు తెలిసుంటారు. ఆ తెలిసిన వ్యక్తి గురించే మనం చెప్పడానికి పోతాం కాబట్టి ఆ వ్యక్తి గురించి మనకు తెలిసుంటుంది. అలానే ప్యాషన్. అతని ప్యాషన్ ఏ విధంగా ఉంది? అతను ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు? అనే దాన్ని కూడా అనలైజ్ చేయాలి. అలానే అతని ఒపీనియన్. అసలు డైరెక్ట్ సెల్లింగ్ మీద ఒపీనియన్ ఎలా ఉంది? అతను కరెక్ట్‌గా ఉందా లేదా? ఏదన్నా ఒకవేళ మనం కరెక్షన్ చేయాలా? అనేది కూడా మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. అలానే నీడ్. అతనికి ఏది అవసరం ఉంది? అనేది కూడా మనం ఫస్ట్ దాంట్లో అనలైజ్ చేయాలి. అలానే లైఫ్ స్టైల్. ఒక వ్యక్తి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో, అతని లైఫ్ ఏ విధంగా లీడ్ చేయాలనుకుంటున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా మనం ఈ 5 పాయింట్స్‌ని కరెక్ట్‌గా అనలైజ్ చేసి మనం చెప్పే విధానంలో ఆ వ్యక్తికి కరెక్ట్‌గా మనం చెప్తే కనుక డెఫినెట్లీ రాను అనడానికి ఏం లేదు. ఎందుకంటే మన బిజినెస్లో ఉండే బలాలు మనకు తెలుసు. బలహీనతలు అంటూ ఏమీ లేవు. ఎందుకంటే మనం ఎక్కడా కూడా ఎవరిని మోసం చేయట్లేదు. మనం మోసపడట్లేదు. పెట్టుబడి పెట్టట్లేదు మెయిన్‌గా. ఈ విధంగా మనం చెప్పే వేళ కరెక్ట్‌గా చెప్తే డెఫినెట్లీ ఆ వ్యక్తి మనకి ప్రజెంటేషన్ దాకా టైం ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మనం చెప్పే ఇన్విటేషన్‌లో కొంచెం మిస్ మ్యాచ్ వచ్చి ఆ వ్యక్తికి కరెక్ట్‌గా అర్థం గాక మనకి ప్రజెంటేషన్ దాకా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సన్ టైం ఇవ్వకపోవచ్చు. కానీ అదేంటంటే ఒక సీనియర్ లీడర్ చెప్తే ఇప్పుడు మనకు రామాంజనేయులు సార్ ఇన్విటేషన్ ఇస్తే ఆగిపోయి ఉన్న టీం కూడా రన్ అవుతుంది. కానీ మనం ఇన్విటేషన్ ఇస్తే కొత్తగా కూడా ఒక్కొక్కసారి మనం ఐడియా వేయలేం. ఏమీ తెలియని వ్యక్తి దగ్గరికి పోయి కూడా మన బిజినెస్ని మనం పరిచయం చేసి మన బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా మనం బిజినెస్లోకి తీసుకొని రాలేం. దానికి రీజన్ ఏంది? మన దగ్గర సరైన నాలెడ్జ్ ఫస్ట్ లేదు. దానికి తగినట్టు నాలెడ్జ్ పెంచుకుంటూ మనం ఈ విధంగా కరెక్ట్ వేలో ఇన్విటేషన్ ఇస్తే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కూడా మంచి టీం వస్తుంది. మంచి మంచి లీడర్ అవుతాం. మైండ్ సెట్. ఫస్ట్ పాయింట్ జనరల్‌గా ఏ వ్యక్తికైనా కూడా ఇప్పుడు మనం ఇన్విటేషన్ ఇవ్వాలన్నా మనకు బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఆ వ్యక్తి మైండ్ సెట్ ఏ విధంగా ఉంది? అతను మన బిజినెస్‌కి సెట్ అవుతాడా లేదా? అని ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి. మనం బిజినెస్‌ని చెప్పి వాళ్ళు నో అనడం కాదు. ఎందుకంటే మన బిజినెస్‌లో చాలా స్ట్రాంగ్, చాలా మంచి బిజినెస్ మనది అర్థం చేసుకుంటే. ఆ బలం మనకు తెలుసు. వాళ్ళకి తెలీదు. కానీ వాళ్ళు మన బిజినెస్‌లోకి రావాలని వద్దు అని వాళ్ళు డిసైడ్ అవ్వడం కాదు. కానీ ఆ వ్యక్తి మైండ్ సెట్‌ని బట్టి అతను మన బిజినెస్‌కి సెట్ అవుతాడా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఒక వ్యక్తికి పూర్ మైండ్ సెట్ ఉండొచ్చు. అలానే రిచ్ మైండ్ సెట్ ఉండొచ్చు. గుడ్ మైండ్ సెట్ ఉండొచ్చు. బ్యాడ్ మైండ్ సెట్ ఉండొచ్చు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఒక్కొక్కరు పూర్ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తారు. అదే విధంగా అంటే ఒకవేళ అతనికి ఏదన్నా పూర్ మైండ్ సెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఆ, మన 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 డబ్బులు మన దగ్గర డబ్బులు ఖర్చు అవ్వద్దు, అన్నీ కావాలి అనుకొని కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, డబ్బులు ఖర్చు అయినా పర్లేదు మనం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటారు. అది ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక పూర్ మైండ్ సెట్ వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దగ్గరికే వెళ్ళాలి, ఒక ప్లేస్కి, అది కొంత డిస్టెన్స్లో ఉంది. అది కొంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు పూర్ మైండ్ సెట్ ఏ విధంగా ఆలోచిస్తాడు, ఒకవేళ అతని దగ్గర బైక్ లేదు, ఏం లేదు, బై వాక్ వెళ్ళాలి లేకపోతే ఆటోకి వెళ్ళాలి. సర్లే కొంత టైమే కదా, దగ్గరలోనే ఉంది కదా అని నడిచిపోవడానికి ప్రియారిటీ ఇస్తారు. ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అనుకోండి, ఆటో ఎక్కితే జస్ట్ 10 రూపాయలే, కానీ మనం నడిస్తే అక్కడ అరగంట పైన టైం పడుతుంది. కానీ అక్కడ అరగంట టైం వేస్ట్ అవుతుంది, నా ఎనర్జీ వేస్ట్ అవుతుంది అని ఆలోచించడు. ఆ 10 రూపాయలు మిగిలిన దాని గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే అతని మైండ్ సెట్ పూర్గా ఉంది. డబ్బులు ఖర్చు అవ్వకూడదు, మనం ఆరోగ్యం పాడైపోయినా పర్లేదు, ఎనర్జీ వేస్ట్ అయినా పర్లేదు, మన టైం వేస్ట్ అయినా పర్లేదు అనుకుంటారు. అలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు పూర్ మైండ్ సెట్. మళ్ళీ రిచ్ మైండ్ సెట్ వ్యక్తులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, ఒక 10 రూపాయలే కదా, సరే ఈ 10 రూపాయలు మనం ఖర్చు చేసినా కూడా ఏమవుతుంది, మనకు అక్కడ ఒక అరగంట టైం సేవ్ అవుతుంది, అలానే నా ఎనర్జీ వేస్ట్ అవ్వట్లేదు. ఆ అరగంట టైంలో నేను ఏ విధంగా ఈ ఖర్చు చేసిన 10 రూపాయలను సంపాదించుకోవాలి. జనరల్గా అంతే కదండి. ఇప్పుడు పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఎవరైనా కూడా మన బిజినెస్ని ఎగ్జాంపుల్గా మనం ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళకి 15,000 20,000 శాలరీయే వస్తుంటుంది కొంతమందికి. కానీ మన బిజినెస్ని వాళ్ళు తీసుకోలేరు కొంతమంది, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ పూర్గా ఉంది. ఎందుకంటే నాకు 20,000 చాలే, నేను ఇంతే ఉంటాను అనుకుంటారు. కానీ ఆ 20,000ని ₹1,00,000 ఎలా చేసుకోవాలి, ఒక ₹1,000 ప్రోడక్ట్స్కి తీసుకుని అని ఆలోచించరు. ఈ ప్రోడక్ట్స్ కాస్ట్ ఎక్కువ ఉంది, ఈ కష్టం అంతా మనం ఎక్కడ పడతాంలే అని కొంతమంది మన బిజినెస్ని నెగిటివ్గా ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళు మన బిజినెస్కి సెట్ అవ్వరు. కొంచెం రిచ్గా ఆలోచించి మన ఆరోగ్యం మంచిగా ఉంచుకొని మనం ఉన్న టైంని సేవ్ చేసుకుంటూ మన వచ్చిన ఇన్కమ్ని ఏ విధంగా పెంచుకోవాలి, మన పిల్లలకి మంచి లైఫ్ ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి కొంతమంది డిసైడ్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళతోటి హ్యాపీగా మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు. అలానే గుడ్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, బ్యాడ్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు. గుడ్ మైండ్ సెట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెటే ఉందండి, మార్కెట్లోకి వెళ్ళి మనం ఎర్లీగా వెళ్తే అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అప్పుడే ఫ్రెష్గా పెట్టుంటారు, అన్నీ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి. క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కడ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, ఫ్రెష్గా ఎక్కడున్నాయో అక్కడికి పోయి తెచ్చుకుంటాం. ఎందుకంటే మన ఆరోగ్యం మంచిగా ఉండాలి, మన ఆరోగ్యం మంచిగా ఉంటే మన ఇంట్లో ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కానీ బ్యాడ్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, మనం ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్తే కాస్ట్ ఎక్కువ ఉంటుందిలే, అదే లాస్ట్లో పోతే ఏదో కవర్ ₹10 అంటే తక్కువ కాస్ట్కి, ఎందుకంటే కొంచెం క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి తక్కువ కాస్ట్కి ఇస్తారు. అలాంటప్పుడు ఏ పుచ్చిపోయినాయో కొన్ని బై మిస్టేక్ వస్తుంటాయి, ఎందుకంటే మనం చీకట్లో వెళ్తాం, కొంచెం పాడైపోయినాయి ఉండొచ్చు, మన ఇంటికి తెచ్చిన తర్వాత అయినా అవి పాడవచ్చు. ఆ లాస్ అక్కడే వస్తుంది కదా. మనం ఆ రోజు నైట్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం, ఒక 2 రోజులు అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి, పడేస్తాం. తక్కువ రేటుకి తెచ్చుకొని మనం ఏం ప్రయోజనం, అవి అక్కడ వేస్ట్ అవుతున్నాయి. ఆ పాడైపోయినాయి తినడం వల్ల మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. హెల్త్ డ్యామేజ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి. ఇక్కడ కూరగాయలు అయితే 200 300 అవుతాయి, హాస్పిటల్కి వెళ్తే వేలల్లో అవుతాయి. ఫస్ట్ ఎవరివైనా కూడా అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా మన ప్రోడక్ట్స్ కూడా క్వాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా మన ప్రోడక్ట్స్ని వద్దనరు, ఎందుకంటే దాని వాల్యూ వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ కొంతమంది పూర్గా ఆలోచిస్తారు. ఈ రోజుల్లో ఏముందిలే, మేము ఇవి తిని కూడా బాగానే ఉన్నాము, మాకేం ప్రాబ్లమ్స్ రాలేదులే అనుకుంటారు. కానీ ఈ రోజు కాదు, రేపటి ఫ్యూచర్ గురించి, మన పిల్లల గురించి మంచిగా ఆలోచించుకునే వాళ్ళు ఎవరైనా కూడా మంచిగా ఉండే ప్రోడక్ట్స్ని వాడుకుంటూ ఆరోగ్యం తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా మన బిజినెస్ని హ్యాపీగా చెప్పొచ్చు. ఒకవేళ కొంతమంది పూర్ మైండ్ సెట్ ఉన్నా, బ్యాడ్ మైండ్ సెట్ ఉన్నా, మన మాటకి వాల్యూ ఇచ్చి, నాకు తెలిసిన మా బెస్ట్ ఫ్రెండో లేకుంటే బెస్ట్ పర్సనో మన గురించి, మన వాల్యూ గురించి వాళ్ళకి తెలుసున్న వాళ్ళైతే, వీళ్ళు నా మంచి కోసమే చెప్తున్నారులే, సరే వాళ్ళు వాడంగా మనం వాడుకుందాం, మనకు కూడా మంచిదని చెప్తున్నారు కదా, చూద్దామని కొంతమంది ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళని కూడా మనం మార్చుకోవచ్చు, మన బిజినెస్లోకి తీసుకొని రావచ్చు. కానీ కొంతమంది మనం ఎంత చెప్పినా సరే పూర్గా ఆలోచించి 1-2 సార్లు చూద్దాం చేద్దామంటారు, టైం వేస్ట్ చేస్తారు తప్ప ముందుకు నడవరు. అలాంటి వాళ్ళతోటి మనం టైం వేస్ట్ చేసుకోవడం కంటే, మనం వాల్యూ ఇచ్చేవాళ్ళు ఎవరైతే కంపెనీకి వాల్యూ ఇస్తున్నారో, ప్రోడక్ట్కి వాల్యూ ఇస్తున్నారో, అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, మన లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళతోటి మనం హ్యాపీగా పనిచేయచ్చు. ఈ విధంగా ఆ వ్యక్తి మైండ్ సెట్ని ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి.
రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, గుడ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మన బిజినెస్కి హ్యాపీగా మనం ఎవరైనా కూడా ఇన్వైట్ చేసి వాళ్ళకి మంచిగా అర్థమయ్యేలాగా చెప్పి మనతోటి నడిపించవచ్చు. ఒకవేళ పూరు బ్యాడ్ ఉన్నా కూడా వాళ్ళు చేంజ్ చేసుకొని మనతోటి నడవడానికి రెడీగా ఉంటే నడిపించవచ్చు. 1-2 సార్లు చూస్తాము, మారితే ఓకే. ఒకవేళ మారని పని అయితే అలానే ఉంటే మనం అలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేసుకునే దానికంటే మనతోటి నడిచే వాళ్ళతోటి ముందుకెళ్తూ మంచిగా అందరూ కూడా సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్యాషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుందండి జనరల్గా. మనం చదువుకునే చిన్నప్పట్లోనే అనుకుంటాం కొంతమంది, నేను మంచిగా డాక్టర్ అవ్వాలి, మంచిగా పోలీస్ అవ్వాలి, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే నేను ఒక కలెక్టర్ అవ్వాలి, ఒక డాక్టర్, ఏదో ఒకటి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిసైడ్ అయి ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్కరు నేను జాబ్ చేయాలి, నేను జాబ్లోనే నాకు మంచి లైఫ్ ఉంది, నాకు జాబ్ అయితే ఎటువంటి రిస్క్ ఉండదు, టైం టు టైం వెళ్ళొచ్చు రావచ్చు, మన మీద ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఆ టైంలో ఆ 8 గంటల డ్యూటీ వరకే మన రెస్పాన్సిబిలిటీ. ఇంటికి వచ్చిన తర్వాత మన ఫ్యామిలీ మనం ఏదో మన టైంలో మనం స్పెండ్ చేస్తాము. అంటే అక్కడ ఏంటి, వాళ్ళు ఇచ్చిన టైం టు టైం వర్క్ చేయాలి, వాళ్ళు ఏదైతే పని చెప్తారో ఆ పనిని చేయాలి, వాళ్ళు ఇచ్చిన ఇన్కమ్ తీసుకోవాలి. మనకు నచ్చిన టైంలో మనకి వెళ్ళడానికి రాదు, అలానే మనకు నచ్చినంత ఇన్కమ్ తీసుకోవడానికి రాదు, మనకు నచ్చిన వర్క్ చేయడానికి ఉండదు. మేనేజర్ కానీ బాస్ కానీ ఏదైతే వర్క్ చెప్తారో ఆ వర్క్ మనం కంప్లీట్ చేయాలి. ఒకవేళ కంప్లీట్ చేయని పని అయితే మన మీద ప్రెజర్ ఉంటుంది. అయినా కూడా కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తారంటే, సర్లే పర్లేదు, అయినా కూడా నాకు అదే చాలు అని. కొంతమంది నాకు ఎంప్లాయీ లైఫ్ స్టైలే బాగుంది అనుకుంటారు, కానీ కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండాలని ఆలోచిస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్లు కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే, ఒకరి చేత చెప్పించుకోవడం ఇష్టం ఉండదు. నాకు నేను ఓన్గా ఉండాలి, ఏదైనా కూడా ఒకరి కింద నేను చేయడం ఏంది అని కొంతమందికి మైండ్ సెట్ ఉంటుంది. అలానే మనకున్న ఫ్రీ టైంలో మనం చేసుకోవాలి, కానీ మనం టైం టు టైం వెళ్ళాలంటే ఎక్కడవుతుంది. అంతేకాకుండా కొంతమందికి ఇన్కమ్ పరంగా కూడా మనం హైక్ రావాలంటే సంవత్సరం రోజుల పాటు వెయిట్ చేయాలి జాబుల్లో అయితే. అదే మనం ఓన్గా ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా, మనకి నచ్చినట్టు ఏదైనా ఓన్గా చిన్న షాప్స్ లాంటివి పెట్టుకున్నా, మనకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు, మనకు కావాలన్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు, మనకి నచ్చి ఓపిక మంచిగా ఉంటే మనం మంచిగా ఇన్కమ్ పెంచుకోవచ్చు. ఒకరి కింద పని చేసేది లేదు. ఫస్ట్ బాసిజం ఉండదు. ఎంప్లాయీలు అయితే బాసిజం ఉంటుంది, ఎందుకంటే పైన బాస్ ఉంటారు మనకి, వాళ్ళు చెప్పింది మనం చేయాలి. కానీ కొంతమంది మాత్రం అలా మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు, నేను ఎంప్లాయీ లాగా ఉండాలని. కానీ కొంతమంది మాత్రం సెల్ఫ్ ఎంప్లాయీ లాగా ఉండాలి, నా కింద నలుగురు ఉండాలి కానీ నా పైన ఎవరు ఉండొద్దు అని కొంతమంది ఓన్గా ఆలోచించాలి. ఓన్గా ఆలోచించి నాకు నేనే మంచి లైఫ్ ఇచ్చుకోవాలి అని కొంతమందికి ఉంటుంది. కానీ కొంతమంది అలా ఓన్గా చేసుకుంటూ మంచి మంచి షాపులు కానీ బిజినెస్లు కానీ రన్ చేస్తున్నారు. కానీ కొంతమందికి ఫైనాన్షియల్గా ప్రాబ్లంగా ఉండి పెట్టుబడి పెట్టుకోలేక చాలీ ఇన్కమ్ తోటి జాబ్లోనే కంటిన్యూ చేస్తుంటారు. ఏదో ఒకటి చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర సరిపోయినంత ఇన్కమ్ ఉండదు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, మన దాంట్లో బాసిజం లేదు, టైం ఫ్రీడమ్ ఉంది, మనీ ఫ్రీడమ్ ఉంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. ఇవన్నీ చెప్పి సెల్ఫ్ ఎంప్లాయీ లైఫ్ స్టైల్ రిక్వైర్మెంట్ ఉండి, నేను ఈ విధంగా నా లైఫ్ ఉండాలి, నాకు నేనుగా ఏదైనా చేయాలి, నాకు ఎవరు చెప్పొద్దు, బాసిజం వద్దు. మెయిన్గా టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ కావాలనుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా మన బిజినెస్ని మనం హ్యాపీగా పరిచయం చేయొచ్చు. ఎందుకంటే మన దాంట్లో అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి, ఎవరు కూడా మనకి బాస్ ఉండరు కాబట్టి. అలానే కొంతమంది బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలనుకుంటారు. అంటే నేనే నా బిజినెస్కి ఓనర్గా ఉండాలి, నా కింద టీం ఉండాలి అని కొంతమంది బిజినెస్ మ్యాన్గా ఉండడానికి చాలా ఇష్టపడతారు. కానీ ఇప్పుడు చెప్పుకున్నట్లు బిజినెస్ చేయడానికి కొంతమంది దగ్గర మనీ ఉండకపోవచ్చు, ఏ బిజినెస్ చేయాలని అర్థం కాక ఆలోచిస్తుండొచ్చు. ఒకవేళ జాబ్ చేస్తున్నా కూడా పార్ట్ టైంగా కూడా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుండని ఆలోచించవచ్చు. కానీ ఇవన్నీ కూడా పెట్టుబడితో కూడుకున్నాయి కాబట్టి పెట్టుబడి లేకుండా మన కింద మనం బాస్ లాగా ఉండం మన బిజినెస్లో, కానీ మన కింద మన టీం ఉంటుంది, మన డౌన్ లైన్స్ ఉంటారు. అంటే మనం పైన ఉంటాము, మన కింద టీం ఉంటుంది. కొంచెం మనం బాసెస్ని చూపిపోయినా కూడా మనం బాస్ మన టీంకి. ఈ విధంగా బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలి, నాకు నేనుగా లైఫ్ లీడ్ చేసుకోవాలి, నేనే బాస్ ఉండాలి అని కొంతమందికి ఉంటుంది ఓన్గా బిజినెస్ ఏదైనా చేయాలని. అలాంటి వాళ్ళకి కూడా మనం బిజినెస్ పరిచయం చేయొచ్చు. ఎంప్లాయీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళని ఒకవేళ మనం బలవంతంగా మన బిజినెస్లోకి తీసుకొచ్చినా కూడా ఒక ప్రోడక్ట్ యూజర్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా దానికి ఫిక్స్ అయిపోయారు. డైలీ నాకు 8 అవర్స్ డ్యూటీ, ఆ 8 అవర్స్లోనే నాకు వర్క్ ఉంది,
మిగిలిన టైంలో నేను హ్యాపీ, నేను ఫ్రీ బర్డ్‌ని. నా మీద ఎటువంటి ఇంటికి వచ్చిన తర్వాత ఏ ప్రెజర్స్ ఉండవు. కానీ ఆ 8 గంటలు మాత్రం ప్రెజర్ ఉంటుంది. అది అక్కడే అయిపోద్ది. ఇంటికి వచ్చినాక నేను ఎక్కువ కష్టపడను. నాకు ఈ ఇన్‌కమ్ చాలు. నా ఫ్యామిలీ హ్యాపీగా నడిచిపోతుంది అనుకుంటుంటారు. కానీ వచ్చిన ఇన్‌కమ్ తోటి ప్రజెంట్ ఎవరివైనా కూడా జాబ్ చేసేవాళ్ళం మన ఇన్‌కమ్ పెంచుకోవడానికి సోర్స్ లేదు. ఆ చాలిన ఇన్‌కమ్ తోటి అడ్జస్ట్ అవుతుంటాం. ఎవరివైనా కూడా అంతే కదండీ. ఇప్పుడు బైక్ ఉంది ఒక ఎంప్లాయీకి, కార్ కొనాలంటే కొనగలుగుతారా? ఒక 40,000 శాలరీ వస్తుంది హైదరాబాద్‌లో, 50,000 వస్తుంది. 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్ని స్కూల్‌ని చదివించుకోవాలి. అలానే ఫ్యామిలీని లీడ్ చేసుకోవాలి, ఇంటికి రెంట్ కట్టుకోవాలి, కావాల్సిన ఖర్చులు మెయింటైన్‌కి చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ ఎక్స్ట్రాగా మనం ఏమైనా సేవింగ్స్ చేయాలంటే చేయగలమా? ఎవరికి వాళ్ళమే క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకే తెలుసుంటాయి కాబట్టి. సో ఈ విధంగా ఎంప్లాయీకి కూడా రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు చేంజ్ చేసుకోలేరు కాబట్టి అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చిన ఒక ప్రోడక్ట్ యూజర్గా ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయీకి, బిజినెస్ మ్యాన్కి హ్యాపీగా మన బిజినెస్ అనేది మనం పరిచయం చేసి మనతో పాటు ముందు తీసుకొని రావచ్చు. ఒపీనియన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒపీనియన్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద కొంతమందికి పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే చాలా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మార్కెట్లో వచ్చున్నాయి. కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ ఉన్నాయి, కొన్ని మనీ బేస్డ్ ఉన్నాయి, కొన్ని కిట్ బేస్డ్ ఉన్నాయి. కానీ వాటిల్లో మన బిజినెస్ ఏదో వాళ్ళకి తెలియదు స్టార్టింగ్లో. కొంతమంది మనం చెప్పంగానే నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. కానీ దేనివల్ల వాళ్ళు నెగిటివ్గా ఉన్నారు, ఏ పాయింట్ వాళ్ళకి అర్థం కాలేదు, 1-2 సార్లు ఆలోచించి వాళ్ళ ఒపీనియన్ కనుక్కొని మన దాంట్లో ఏదైతే బలాలు ఉన్నాయో, ఎందుకంటే మనం ఎవరికి డబ్బులు కట్టట్లేదు, డబ్బులు మనం కట్టించట్లేదు, అలానే మన కిట్ బేస్డ్ కాదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో బయట ప్రజెంట్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి, మన వెస్టేజ్కి వాటికి డిఫరెన్స్ ఏంది అని మనం చెప్పి వాళ్ళలో ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని మనం తీసేసి మన పాజిటివిటీలోకి మనం తీసుకొచ్చినప్పుడు హ్యాపీగా వాళ్ళు మనతో పాటు కలిసి నడుస్తారు. అలానే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు యాంబే ఉంది, హెర్బల్ ఉంది, అలానే కొన్ని చిన్న కంపెనీస్ ఉంటాయి. అలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు కూడా కొన్ని ప్రోడక్ట్లు ఏదో ప్రోడక్ట్ బేస్డ్ ఉండాలి కాబట్టి కొన్ని అవసరం లేని ప్రోడక్ట్స్ ఉంటాయి. మన కంపెనీలో ఏమున్నాయి, నిత్యావసరాలు ఉన్నాయి. మనం నిద్ర లేచినప్పటి నుంచి మన ఇంట్లో వాడుకునే స్నానం చేసే సోప్ దగ్గర నుంచి, బ్రష్ దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, మనం ఇంట్లో వాడుకునే సప్లిమెంట్స్ వరకు ప్రతి ఒక్కటి మనం ఇంట్లోకి ఏదైతే నిద్ర లేచినప్పటి నుంచి వాడుతుంటామో ఆ ప్రోడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. మన దాంట్లో ఉన్నా లేకపోయినా మనం బయట నుంచి వాటిని తెచ్చుకోవాలి. దానికి డిఫరెన్స్ మన దాంట్లో ప్రోడక్ట్స్ బేస్డ్ కంపెనీ, అందులోనూ మన దాంట్లో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బయట ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు యాంబే ఉంది, కాస్ట్ టూ మచ్ ఉంటుంది, మిడిల్ క్లాస్ వాళ్ళు వాటిని వాడలేరు. అలానే హెర్బల్ ఉంది, హెర్బల్లో మనం వాడుకునే నిత్యావసరాలు ఏముండవు, సప్లిమెంట్స్ రూపంలో, షేకుల రూపంలో మాత్రమే దొరుకుతాయి, అవి మాత్రమే తీసుకోగలం. కానీ మన దాంట్లో మనం ఇంట్లో వాడుకునేయా కాబట్టి ఎవరికి కూడా అది ఎక్స్ట్రా ఖర్చు అనిపించదు. అలా మన ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఏదన్నా వాళ్ళకి అర్థం కాని పాయింట్ నెగిటివిటీలో ఉంటే కనుక వాళ్ళ ఒపీనియన్. అలానే మనీ బేస్డ్ కంపెనీ, కొన్ని కంపెనీలు ఏ విధంగా ఉన్నాయంటే డబ్బులు కట్టించే కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు షేప్ షాప్ అంటారండి చాలామంది. ఇప్పుడు నేను చెప్తే మేము ఆల్రెడీ షేప్ షాప్లో కట్టి మోసపోయాం ఇట్లా అని ఒక్కొక్క దగ్గర మనం ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు వింటుంటాం. నిజమే, ఒక 10,000 కదా, తక్కువమే ఉంటాయి కదా, మన ఫ్యూచర్ బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు చాలామంది. కానీ అలా డబ్బులు కట్టించేయి ఎప్పుడు కూడా నమ్మకూడదు. ఎందుకంటే ఎక్కడైనా కూడా డబ్బులు కట్టించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మనం కట్టినప్పుడు కరెక్ట్గానే ఉంటారు. వాళ్ళకి మంచిగా అలా వాళ్ళ మీద నమ్మకం పెరిగి మనం కట్టంగా కస్టమర్లు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు ఆ కంపెనీని క్లోజ్ చేస్తారు. ఇంకా అసలు మనకు కనపడిన కూడా కనపడరు. వాళ్ళకి కాంటాక్ట్ అవ్వదమన్నా మన దగ్గర ఏది ఉండదు. బయట మనీ బేస్డ్ కంపెనీలు ఆ విధంగా ఉంటాయి. కానీ మన దాంట్లో ఏమన్నా డబ్బులు కట్టేది ఉందా, మెంబర్షిప్ ఫ్రీ ఉంది, ఆధార్ కార్డు ఉండి ఏదైనా ఒరిజినల్ ప్రూఫ్ ఉంటే కనుక మనకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తే మెంబర్షిప్ ఫ్రీ ఇస్తుంది కంపెనీ. మనం ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకుంటే ఐడి యాక్టివేషన్ అవుతుంది. ఈ విధంగా బయట మనీ బేస్డ్ ఏ విధంగా ఉన్నాయి, మన బిజినెస్ ఏ విధంగా మెంబర్షిప్ ఉంటుంది అనేది అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి ఫస్ట్ మనం చెప్పగలగాలి. అలానే మన కంపెనీలో ఉండేవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే ఏంది, వాటిని వాడుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, మన పెద్దవాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం జనరేషన్ మారే కొద్దీ మన ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తూ వచ్చింది.
అనేది డిఫరెన్స్ మనం చెప్పగలగాలి ఫస్ట్. ఈ విధంగా ఒక వ్యక్తి ఒపీనియన్ ఏ విధంగా ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ మీద అతను నెగిటివ్గా ఉంటే మనం పాజిటివ్లో తీసుకొని రావచ్చు, ఎందుకంటే మన దాంట్లో నష్టపోయేది లేదు కాబట్టి. అలానే ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ మీద అతని ఒపీనియన్ ఏ విధంగా ఉంది. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీల్లో కూడా చాలా ఉన్నాయి, కానీ అందులోనే మన కంపెనీ ఏ విధంగా ఉంది, మన దాంట్లో ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, మనం ఎందుకు మెంబర్షిప్ తీసుకోవాలి అనేది కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. అలానే మనీ బేస్డ్ కంపెనీ కాదన్న క్లారిటీ వాళ్ళకి ఇవ్వాలి. మనది మెంబర్షిప్ ఫ్రీనే. మనం ఐడి యాక్టివేషన్ చేసుకోవడానికి కూడా ఎవరికి ఫ్రీగా డబ్బులు కట్టడం అవసరం లేదు. మనం ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్కే మనం డబ్బులు కడుతున్నాం. అది ఫస్ట్ ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలి, అలానే అర్థమయ్యేలాగా చెప్పాలి. అలానే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంది, మన లైఫ్ ఏ విధంగా ముందుకు పోతుంది, అలానే మనం ఆరోగ్యం ఏ విధంగా తీసుకోవచ్చు, మన పిల్లలకి ఆరోగ్యం ఏ విధంగా ఇవ్వచ్చు, క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకు బెనిఫిట్ ఏంది, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం చెప్పగలిగితే డెఫినెట్లీ ఆ పర్సన్ మనతో నడవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన పర్సన్స్కే మనం ఇన్విటేషన్ ఇస్తాం ఫస్ట్. అలాంటప్పుడు వాళ్ళ గురించి మనకు ఒక కొంత ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మన బిజినెస్లో బలాలు ఏంటియో వాళ్ళకి చెప్పగలగాలి ఫస్ట్. అలానే నీడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఒక్కొక్కరికి హెల్త్ అవసరం ఉంటుంది, ఒక్కొక్కరికి వెల్త్ అవసరం ఉంటుంది, ఒక్కొక్కరికి లైఫ్ సెక్యూరిటీ అవసరం ఉంటుంది. హెల్త్ అవసరం అంటే అది ఏ విధంగా అంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన ఒక రిలేటివ్స్ కానీ పక్కా హౌస్ వాళ్ళు కానీ ఉన్నారు, వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంది, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు మన ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల చాలా ఆరోగ్యం వస్తుంది అని చెప్తాం. కానీ వాళ్ళకి అక్కడ ఏంది, ఒక చాలీ ఇన్కమ్ తోటి వాళ్ళు అడ్జస్ట్ అవుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకి నీకు ఈ ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది అని చెప్పడం వల్ల ఏమవుతుంది, మాకు మనీ పరంగా మేము ఇబ్బంది పడుతున్నాము, కానీ మీరు ఆరోగ్యం గురించి చెప్తున్నారు, మాకు ఆరోగ్యం చాలా బాగుంది. మనకు చెప్పలేకపోయినా కూడా వాళ్ళు అనుకుంటారు, మనం ఫైనాన్షియల్గా ఇంత ఇబ్బంది పడుతుంటే వీళ్ళు మళ్ళీ ఏదో కొత్తగా ప్రోడక్ట్ అంటున్నారు, మన మీద ఏదో కొత్తగా వాళ్ళ బెనిఫిట్ కోసం మనకు చెప్తున్నారు అని దాన్ని నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆరోగ్యం అవసరం లేదు, మనీ అవసరం ఉంది, వెల్త్ అవసరం ఉంది. అంటే అక్కడ మనం ఏం చెప్పాలి, వాళ్ళ గురించి మనకు తెలుసుంటుంది కాబట్టి వాళ్ళ దానికి మన దాంట్లో ఏ విధంగా సొల్యూషన్ ఉంది. అలానే ఒక పార్ట్ టైం జాబ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఒక బిజినెస్ చేస్తూ ఒక జాబ్ చేస్తూ కూడా ఇంకొక పార్ట్ టైంగా ఏదైనా చేయాలనుకుంటారు. ఎందుకంటే నాకు ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీకి పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలంటే నేను కష్టపడే టైంలోనే కష్టపడాలి, రేపటి రోజున కష్టపడలేని రోజు మనం ఏం చేయలేము. అందుకని మనకి ఏదైతే కష్టపడే వయసు ఉందో ఆ వయసులోనే కష్టపడి మన పిల్లలకి మంచిగా మనం సేవింగ్స్ చేసి పెట్టి వాళ్ళని మంచిగా వాళ్ళకి కావాల్సిన చదువులు మనం చదివిపిస్తే రేపటి రోజున అన్నీ వాళ్ళే సంపాదించుకుంటారు. ఈ విధంగా పిల్లల కోసం ఫ్యామిలీ కోసం ఆలోచించి నేను కష్టపడడానికి రెడీలో ఉన్న ఏదైనా ఒక మంచి బిజినెస్ ఉంటే పెట్టుబడి లేకుండా అని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి మన బిజినెస్ హ్యాపీగా పరిచయం చేయొచ్చు. అలాంటి వాళ్ళ దగ్గరికి, ఆరోగ్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆరోగ్యం గురించి చెప్పకూడదు, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డబ్బుల గురించి చెప్పకూడదు. కొంతమంది ఏ విధంగా ఉంటారు, వాళ్ళకి ఫైనాన్షియల్గా సారీ లీడర్స్, కొంచెం మనకి లింక్ ప్రాబ్లం వల్ల కొంచెం మీటింగ్ డిస్కంటిన్యూ అయింది. ఇంకా మన టీంలో ఎవరైనా కూడా వాళ్ళకి తెలియక కొంతమంది మీటింగ్ సార్ చెప్పిన మధ్యలో జాయిన్ అయ్యి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మళ్ళీ కాల్ చేసైనా కొంచెం ఇన్వైట్ చేయండి. లాస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి, నీడ్, లైఫ్ స్టైల్ అనేది. నీడ్ అనేది కూడా ఎవరికి ఏది అవసరం ఉంది దాని గురించే మనం చెప్పాలి. అవసరం లేని దాని గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిక్వైర్మెంట్ లేనిది దాని గురించి మనం ఎక్కడా కూడా డిస్కషన్ చేయకూడదు. ఇప్పుడు మన దాంట్లో అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, అలానే ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. అవన్నీ కూడా ఒక దగ్గరికి మనం వెళ్ళి తీసుకెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక బిజినెస్లో ఎక్కడైనా ఇన్ని ఉంటాయా బెనిఫిట్లు అని కూడా నెగిటివ్ తీసుకుంటారు మనం చెప్పేది కరెక్ట్ అయినప్పటికి కూడా. ఎందుకంటే స్టార్టింగ్లో ఇలాంటి బిజినెస్లు ఎక్కడా కొంతమంది చూసుండరు కాబట్టి దానివల్ల కూడా కొంతమంది ముందుకు రాకపోవచ్చు. కానీ ఆరోగ్యం అవసరం ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరోగ్యం చెప్పాలి. ఫైనాన్షియల్గా వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా వాళ్ళు వెల్ సెటిల్డ్, కానీ వాళ్ళ దగ్గర ఆరోగ్యం తక్కువ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి.
వాళ్ళకి చాలా దగ్గరలు తిరిగినా కూడా వాటికి సొల్యూషన్ దొరక్క చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మన దాంట్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకున్న ప్రాబ్లమ్ తగ్గించుకోవచ్చు. ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు వాడితే మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని ఒక సజెషన్ రూపంలో ఇలా మన దాంట్లో ఎవరైతే ఆల్రెడీ ప్రోడక్ట్స్ వాడి దాని రిజల్ట్ వచ్చి ఉన్నవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పి వాళ్ళకి ఏ విధంగా ప్రాబ్లం క్లియర్ అయింది అనే దాని గురించి చెప్పడం వల్ల డెఫినెట్లీ ముందుకు వస్తారు. ఎందుకంటే వాటిని వాడి ఆల్రెడీ మంచిగా హెల్త్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఆ విధంగా మనకు ఆరోగ్యం అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఆరోగ్యం గురించి చెప్పాలి. అలానే ఆదాయం అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదాయం గురించి చెప్పాలి. కొంతమంది ఏదైనా ఎక్స్ట్రాగా ఏదైనా ఇన్కమ్ కోసం చేద్దాం అనుకుంటుంటారు. కొంతమంది వాళ్ళకి ఫైనాన్షియల్గా పార్ట్ టైమ్గా అయినా కూడా ఇప్పుడు కొంతమంది స్టూడెంట్సే ఉంటారు. స్టూడెంట్స్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ని బట్టి నేను ఏదో ఒకటి ఇంకోటి చేస్తే బాగుండు, నా ఖర్చులకు నాకు వచ్చినా బాగుండు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఒక లేడీస్ ఉంటారు, మా హస్బెండ్కి నేను కూడా కొంచెం సపోర్ట్ అయితే బాగుంటుంది కదా, ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే బాగుండు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మన బిజినెస్ని మనం పరిచయం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండి వాళ్ళకున్న ఫ్రీ టైంలో మన బిజినెస్లోకి వచ్చి వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు అనే వాళ్ళ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ చూపించగలుగుతాం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి పరిచయం చేయొచ్చు. ఈ విధంగా ఆదాయం ఎవరికైతే అవసరం ఉందో అలాంటి వాళ్ళకి మనం హ్యాపీగా మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు. అలానే లైఫ్ సెక్యూరిటీ. కొంతమందికి ఒక హస్బెండ్ అండ్ వైఫే ఉన్నారు ఎగ్జాంపుల్గా, వాళ్ళు మంచిగా డ్యూటీలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇన్కమ్ మంచిగా వస్తుంది, అలానే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి స్థిరాస్తులు ఉండవు. వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంటారు. రేపటి రోజున ఫ్యూచర్కి ప్రజెంట్ బాగానే ఉంది, రేపటి రోజున ఫ్యూచర్ ఏంది, మనకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి అని కూడా కొంతమంది ఆలోచిస్తుంటారు రేపటి రోజు గురించి. అలాంటి వాళ్ళకి జనరల్ హ్యాపీగా మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్ బాగుంది, మాకు ఫ్యూచర్కి మంచి లైఫ్ కావాలి, మా పిల్లలు పెద్దగా అయ్యే లోపల మాకంటూ మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని రోజు మాకంటూ ఒక ఇన్కమ్ కావాలి అని ఒక సేఫ్టీ జోన్లో ఆలోచిస్తుంటారు కొంతమంది. ఇప్పుడే మంచిగా చేసుకుంటే రేపటి రోజున లైఫ్ బాగుంటుంది కదా అని. అలాంటి వాళ్ళకి కూడా మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు. ఎందుకంటే మన దాంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, పని చేయలేని రోజు మనకి ఇన్కమ్ వస్తుంది. ఎవరైనా కూడా ఇన్సూరెన్స్లు ఎందుకు కడతాం? ఇప్పుడు మనం కట్టుకుంటే రేపటి రోజున మన ఫ్యామిలీకి కానీ మన నామినీకి కానీ మన పిల్లలకు కానీ మంచిగా మనకి ఏదైనా జరగకూడదు జరిగితే మన పిల్లలకి ఫ్యామిలీకి మంచి లైఫ్ ఉంటుందని. అదేవిధంగా మనం వెస్టేజ్లో బాగుండగానే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి చేసుకుంటే రేపటి రోజున ఎలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా మన ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా మనం అంటూ మన ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉండి ఒక ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. ఒక 2-3 సంవత్సరాలు మనం వెస్టేజ్లో కష్టపడితే రేపటి రోజున మనకు ఉన్న జాబ్ ఒకవేళ కొన్ని సిచ్యుయేషన్స్లో పోయినా కూడా, లేకపోతే మనకి ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలన్నా ఏ విధంగా అయినా కూడా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ జోన్లోకి మనం వెళ్తున్నాం. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని రోజు మనకి ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా మన దాంట్లో ఏ విధంగా లైఫ్ సెక్యూరిటీ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది అని వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగితే అలాంటి వాళ్ళు మన బిజినెస్కి హ్యాపీగా వస్తారు. ఈ విధంగా నీడ్ అనేది ఎవరికి ఏది ఉంది, ఆరోగ్యం ఎవరికి అవసరం ఉంది, అలానే ఆదాయం ఎవరికి ఉంది, ఫైనాన్షియల్గా ఎవరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు, వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ జోన్ కోసం ఆలోచిస్తున్న వాళ్ళకి మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు. అలానే ప్యాసివ్ ఇన్కమ్ కోసం గురించి ఆలోచించే వాళ్ళకి కూడా మన బిజినెస్ని మనం పరిచయం చేయొచ్చు. అలానే లైఫ్ స్టైల్. కొంతమంది నార్మల్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఉంటారు. అంటే ఒక జాబ్ చేసే వ్యక్తి ఉన్నారు, ఒక 50-60 వేలు శాలరీ వస్తుంది. వాటిల్లో మన పిల్లలకి మనం నెల నెల ఎంత ఖర్చు చేయాలి, ఎంత ఫీజులు కట్టుకోవాలి, మనకి ఒక బైక్ ఉంది, దానికి బైక్కి పెట్రోల్ ఖర్చులు ఎంత అవుతున్నాయి, మనం ఇంటి రెంట్ ఎంత కడుతున్నాం, మనకి పై ఖర్చులు ఎంత అవుతున్నాయి, మనం ఏదైనా చిట్టి కట్టుకుంటే మనం నెల నెల ఎంత కడుతున్నాం, నాకు వచ్చే శాలరీ సరిపోతుందా లేదా అని కొంతమంది క్యాలిక్యులేషన్స్ వేసుకొని వాళ్ళకి వచ్చే శాలరీకి తగినట్టు వాళ్ళు అడ్జస్ట్ అవుతుంటారు. అంటే సరే నాకు ఇంత శాలరీ వస్తుంది, మా ఫ్యామిలీ దీంతో హ్యాపీగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కొంతమంది బైక్ ఉన్నా సరే, ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది మనం చూస్తుంటాం, మనకంటే కూడా కొంచెం తక్కువ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు కూడా మనం చెప్తే వెస్టేజ్ని తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా దానికి ప్రిపేర్ అయిపోయారు. నా లైఫ్ బాగుంది, నాకేం తక్కువ ఉంది, నాకు ఒక బండి ఉంది, కావాల్సిన కాడికి వెళ్తున్నా, మా పిల్లల్ని ఏదో ఒక మంచి స్కూల్లోనే నాకు తగిన స్తోమతలో చదివిస్తున్నా, అలానే నాకు తగిన ఇంట్లో ఉన్నా,
నాకు ఇప్పుడు ఫ్యామిలీ రన్ అవుతుంది హ్యాపీగా, నాకు ఇంకా ఎక్స్ట్రా సేవింగ్స్ అవసరం లేదు అని కొంతమంది మెంటల్గా ఫిక్స్ అయిపోయింటారు, ఉన్న దాంట్లో సర్దుకుందాంలే అని. అలాంటి వాళ్ళకి మనం బిజినెస్ని చెప్తే జనరల్గా తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రాగా ఏమైనా డ్రీమ్స్ ఉండి నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, మా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి, నేను నా లైఫ్ మంచిగా ఉండాలి అనుకొని కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ కొంతమంది మెంటల్గా నాకు ఉండే లైఫే మంచిది, ఇంతకంటే నా లైఫ్ ఇంకా బెటర్గా నాకు అవసరం లేదు అని కొంతమంది కష్టపడడానికి ఇష్టం లేక ఉన్న దాంట్లో సర్దుకుంటుంటారు సరిపోకపోయినప్పటికి కూడా. అలాంటి వాళ్ళు మన బిజినెస్కి కొంచెం సెట్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు చేంజ్ చేసుకోలేకున్నారు కాబట్టి. కొంతమంది కానీ లగ్జరీగా ఆలోచిస్తారు, ఏదైనా ఒక మంచి అవకాశం వస్తే బాగుండు, నాకు బైక్ ఉంది కానీ పక్కనోడు కార్ తోలుతున్నాడు, నాకు కార్ తీసుకోవాలని ఉంది కానీ నా సిచ్యువేషన్స్ని బట్టి నేను తీసుకోలేకున్నా, ఏ విధంగా నా లైఫ్ని చేంజ్ చేసుకోవాలి, మా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకోవాలి, నాకుండే ఇన్కంలో నాకు ఇంటి పక్కన ఉండే స్కూల్లోనే చదివిపిస్తున్నా. కానీ వాళ్ళు కొంతమంది మంచిగా ఆలోచిస్తుంటారు, పిల్లలకి మంచిగా ఇప్పుడు మనం చదివిపిస్తేనే రేపటి రోజున ఫ్యూచర్ బాగుంటుంది, నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి, నా పిల్లలు మంచిగా చదివించుకోవాలి, ఒక మంచి ఇంట్లో ఉండాలి అని కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కానీ మన చాలీ ఇన్కమ్ తోటి ఇవన్నీ ఎక్కడైతేలే, ఏదైనా ఒకటి మంచిది వస్తే బాగుండు, పెట్టుబడి పెట్టడానికి మన దగ్గర లేదు కానీ ఏదైనా అవకాశంగా వస్తే బాగుండు అని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి మన బిజినెస్ హ్యాపీగా చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు కష్టపడడానికి రెడీలో ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇన్కమ్ లేక ఎక్స్ట్రా ఇన్కమ్ లేక బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్ళకి మన బిజినెస్లో ఎక్స్ట్రా ఇన్కమ్ మనం పెట్టడం అవసరం లేదు, పెట్టుబడి లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మన బిజినెస్ స్టార్ట్ చేసి అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకుంటూ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వచ్చు, మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు, ఆరోగ్యం తీసుకోవచ్చు, ఆదాయం తీసుకోవచ్చు, అన్లిమిటెడ్ ఇన్కమ్ సోర్స్ ఉంది. ఈ విధంగా వాళ్ళు ఏదైతే లగ్జరీ కోరుకుంటున్నారో ఆ విధంగా లగ్జరీగా ఉండడానికి మన బిజినెస్లోకి వచ్చి ఒక 2-3 సంవత్సరాలు నిలబడి లైఫ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళకి మనకు బిజినెస్ చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ దోలే వ్యక్తి ఉన్నారు, బైక్ మీద వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారు, 2 పిల్లలు, హస్బెండ్ అండ్ వైఫ్. బాగా ఎండ కాస్తుంది, లేకుంటే బాగా వర్షం పడుతుంది, కానీ తప్పదు, ఎందుకంటే మనకు ఉండేది బైకే కాబట్టి దాంట్లోనే వెళ్ళాలి. అలానే వెళ్తుంటారు అడ్జస్ట్ అవుతూ. కానీ పక్కనే ఒక కారులో వెళ్తుంది వేరే ఫ్యామిలీ. ఇప్పుడు ఈ పిల్లలు కానీ వైఫ్ కానీ ఏమనుకుంటారు, మాకు కారు ఉంటే బాగుంది కదా, మేము ఈ ఎండలో కానీ వానలో కానీ వెళ్ళకుండా మేము కారులో హ్యాపీగా వెళ్ళే వాళ్ళం కదా వెళ్ళాలనుకున్నట్టుకి అని కొంచెం ఫీల్ అవుతారు. పైకి చెప్పలేకపోయినా కూడా లోపల ఇన్నర్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ బైక్ డ్రైవ్ చేసే పర్సన్ కూడా ఉంటుంది, కానీ మన లైఫ్ ఇంతే కదా, మన స్తోమత ఇంతే అనుకొని కొంతమంది అడ్జస్ట్ అవుతుంటారు. ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళకి అవకాశం లేక. అలా అవకాశం కోసం ఎదురు చూస్తే వాళ్ళకి ఎవరికైనా కూడా మన బిజినెస్ని మనం పరిచయం చేయొచ్చు. అలానే కొంతమంది ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకుంటారు. ఎక్స్ట్రాడినరీగా అంటే ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కావాలనుకుంటారు. అంటే ఇప్పుడు ఒక సినీ సెలబ్రిటీసే ఉన్నారు, వాళ్ళు షాపింగ్ మాల్కి వెళ్ళని ఎక్కడికైనా బయటికి రాని, వాళ్ళు డబ్బుల గురించి ఖర్చు గురించి ఆలోచిస్తారా ఫస్ట్? లేదు, ఏదైతే క్వాలిటీ ఉందో వాళ్ళకి ఏదైతే వస్తువు నచ్చిందో దాన్నే తీసుకోవాలని చూస్తారు. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా దాని మీద ఎంఆర్పి ఎంత ఉందో చూడరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకోగల స్తోమత వాళ్ళ దగ్గర ఉంది. జస్ట్ నచ్చిందా ఆడ వేసేస్తారు, నెక్స్ట్ కార్డు ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంఆర్పి చూసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. కానీ అదే మనం వెళ్ళామనుకోండి, మనం ఏం చేస్తాం, దీని కాస్ట్ మన ఫ్యామిలీకి రీజనబుల్ ఉందా, మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఉందా, మన రేంజ్కి మించి ఉందా, ఫస్ట్ మన రేంజ్కి మించి ఉందా, మనం కొనగలిగే స్తోమతలో ఉందా అని చెక్ చేసుకోమని మనకు నచ్చిన వస్తువు అయినప్పటికీ కూడా రేటు చూసే మనం తీసుకుంటాం, ఎందుకంటే మనకున్న సిచ్యువేషన్స్లో మన ఫ్యామిలీకి ఏది కరెక్టో అని. కానీ కొంతమంది మంచిగా ఉండాలి, నా పిల్లలకు కూడా వాళ్ళు అనుకున్నది తీసేయాలి. చాలామంది పిల్లలు కొన్ని అడుగుతుంటారు, కానీ మనకుండే స్తోమతలో మనకు అవ్వదులే అని వాళ్ళకి కొంచెం సర్ది చెప్పి మనం పక్కకు తీసుకొస్తుంటాం. అలానే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా మనకి నచ్చినప్పటికీ మనం తీసుకోలేం కొన్ని వస్తువులు. మనం మంచిగా మన పిల్లల్ని మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ బాగా వేరే దేశాల్లో కానీ అలా చదివిపియాలని ఉంటుంది, కానీ మనం చదివిలేక కొంతమంది అడ్జస్ట్ అవుతుంటారు. అలానే లగ్జరీ కార్ కావాలని కొంతమందికి ఉంటుంది, వేరే దేశాలకు తిరగాలని కొంతమందికి ఉంటుంది, కానీ మన ఫ్యామిలీ సిచ్యుయేషన్స్కి అది కరెక్ట్ కాదు, మన స్తోమత ఇంతే అనుకొని కొంతమంది పాపం సర్దుకుంటుంటారు వాళ్ళకి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా. కానీ వాళ్ళకి మంచిగా కష్టపడాలని ఉంది, కష్టపడే మెంటాలిటీనే, అలానే వాళ్ళకి మంచిగా కమిట్మెంట్ ఉంది, వర్క్ చేయాలని ఉంది, కానీ వాళ్ళకి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కూడా మన బిజినెస్ని హ్యాపీగా పరిచయం చేయొచ్చు.
అతని లైఫ్ స్టైల్ నార్మల్గా ఉండి అడ్జస్ట్ అయిపోతూ అతని మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి ఇష్టం లేక మెంటల్గా ఫిక్స్ అయిపోయిన వ్యక్తిని మనం చేంజ్ చేయలేం. లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలి, నాకు ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ కావాలి అనే వాళ్ళకి ఎవరికైనా కూడా మన బిజినెస్ని పరిచయం చేయొచ్చు. ఎందుకంటే మన దాంట్లో ఆల్రెడీ లగ్జరీ కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచిగా కార్లో తిరిగే వాళ్ళు ఉన్నారు, అలానే మంచి ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పి ఏ విధంగా మన లైఫ్లో మనం సక్సెస్ అవ్వచ్చు, ఎవరికి ఏ పాయింట్ కనెక్ట్ అవుతుందో దాన్ని మనం చెప్పడం వల్ల డెఫినెట్లీ వాళ్ళు మనతో రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 5 పాయింట్స్ని మనం అనలైజ్ చేసి ఒక వ్యక్తిలో అతనికి ఏది అవసరం ఉందో దాన్ని చెప్తే డెఫినెట్లీ ముందుకు వస్తాడు. కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి ఇవేవి మనం అనలైజ్ చేయకుండా జస్ట్ నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండే కదా అని మనం ఇవన్నీ తీసుకొని పోయి చెప్తే వీడు నాకేదో చెప్పాడు, వాడి ఆదాయం కోసం ఏదో మనకు చెప్తున్నాడు అనుకుంటారు. బెస్ట్ అయినప్పటికీ కూడా, ఎందుకంటే మనం వాళ్ళని కన్విన్స్ చేయలేనప్పుడు. కానీ వాళ్ళకి ఏది అవసరం ఉందో ఆ అవసరమైన వ్యక్తికి ఆ అవసరమైన దాని గురించి మన దాంట్లో ఏదైతే హైలైట్ చేసి చూపించామో, ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, అన్ని విధాల ఆరోగ్యపరంగా ఉన్నారు, ఇన్కమ్ పరంగా ఉన్నారు, ప్యాసివ్ ఇన్కమ్ పరంగా ఉన్నారు, అన్నీ కూడా. ఒక చదువుకొని వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఒక మంచి డాక్టర్ ఉన్నారు, డాక్టర్ కూడా వెస్టేజ్లో ఏ విధంగా సక్సెస్ అయ్యారు, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఒక మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు కూడా కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎవరికి ఏది అవసరం ఉందో అది ఎగ్జాంపుల్గా చెప్పి ఆ పర్సన్లో మనం ఈ 5 పాయింట్స్ అనలైజ్ చేసి వాళ్ళకి ఏదైతే కరెక్ట్ అవుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల డెఫినెట్లీ మనకు ముందుకు రావడం జరుగుతుంది. లేదంటే మనం ఇన్విటేషన్ ఇచ్చేటప్పటికీ కూడా ఆ వ్యక్తికి దాని రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మన దాకా రాడు. ఎందుకంటే మనం చెప్పిన ఇన్విటేషన్లో కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల. కానీ మనం చెప్పే వేలో కరెక్ట్గా ఇన్విటేషన్ చెప్తే డెఫినెట్లీ ఆ పర్సన్ మనతోటి ముందుకొచ్చి మనతోటి కలిసి మంచిగా మంచి ఇన్కమ్ జోన్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వడం జరుగుతుంది. జనరల్గా ఇప్పుడు మనం 5 పాయింట్స్ని అనలైజ్ చేసాము, అనలైజ్ చేసి పర్సన్కి చెప్పాము. ఓకే, ఇప్పుడు మన బిజినెస్లో బెనిఫిట్ లేనిది, అలానే మన దాంట్లో ఐడి తీసుకోవడానికి రిస్క్ ఉందా లేదా అనేది చూద్దాము. ఇప్పుడు మన బిజినెస్లో నో ఇన్వెస్ట్మెంట్, ₹1 కూడా మనం పెట్టుబడి పెట్టట్లేదు. అలానే నో టైం లిమిట్, ఈ టైంలో చేయాలి ఆ టైంలో చేయాలని లేదు. ఎందుకంటే టైం ఫ్రీడమ్ మన చేతుల్లో ఉంది. మనకి ఏదైతే టైం ఫ్రీడమ్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్మే ఉంటాం, పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, 10, 8:30, 9కి వెళ్ళిపోతారు. ఒకవేళ 10, 10:30కి మనకి ఇంట్లో పని అయిపోయినా ఒక 2-3 గంటలు ఈజీగా లేడీస్కి ఫ్రీ టైం దొరుకుతుంది మనం కల్పించుకోవాలనుకుంటే. ఆ టైంలో మనం డ్యూటీకి వెళ్తే మనకు జాబ్ ఇవ్వరు, కానీ మనం ఇంట్లో ఉండి వెస్టేజ్ని ఆ టైంలో మనకు నచ్చిన టైంలో మనం చేసుకోవచ్చు ఫస్ట్. అలానే నో టార్గెట్స్, మనకి ఎటువంటి టార్గెట్ ఉండదు. ఎందుకంటే మనం లెవెల్స్ మీట్ అవ్వాలంటే మనకు మనం పెట్టుకునే టార్గెట్ అది. కంపెనీ ఏం పెట్టదు, మన అప్లైనర్స్ కూడా మన మంచి కోసం నువ్వు ఈ విధంగా చేసుకుంటే నీకు లైఫ్ ఉంటుంది అని సజెషన్స్ ఇస్తారు అంతే. అలానే నో కిట్ సిస్టమ్, మనకి ఏమైనా కిట్ ఉందా, నువ్వు ఇది మాత్రమే తీసుకో వేరే తీసుకోవడానికి లేదు, నువ్వు ఇన్ని వేలకు కొను అన్ని వేలకు కొను అని ఎవరైనా చెప్తున్నారా మనకి? మనకు నచ్చిన ఐటెం మనకు కావాల్సిన వరకు మనం తీసుకోవడానికి సోర్స్ ఉంది. అలానే నో మినిమం బిల్, ఒకసారి ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత 30 పాయింట్లకు మనం తీసుకున్న తర్వాత మన ఐడి యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఒక సబ్బు అయిపోయింది, సబ్బు కావాలంటే తీసుకోవచ్చు. అలానే ఒక ఆయిల్ అయిపోయింది, ఆయిల్ కావాలంటే తీసుకోవచ్చు. ఒక్క ప్రోడక్ట్ కావాలన్నా మనం వెళ్ళి బిల్లింగ్ చేయించుకోవచ్చు. ఈ విధంగా మినిమం బిల్ అనేది లేదు. నువ్వు 3,000కి కొను 4,000కి కొను అని మన మీద బిల్ అనేది ప్రెజర్ ఎక్కడా లేదు, మన ఇష్టం. అలానే నో బాసిజం, మన దాంట్లో బాస్ ఎక్కడైనా ఉన్నారా? బాస్ అంటే అప్లైనర్ని బాస్ లాగా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మన అప్లైనర్ మనకు సజెషన్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు ఒక వేలో వెళ్ళి. ఆ వేలో వెళ్ళి మనం కూడా సక్సెస్ అయ్యి మంచిగా మన లైఫ్ లీడ్ అవ్వాలి, మన టీంని ముందుండి నడిపించుకోవాలంటే మనం అప్లైనర్ బాటలో నడవాలి. అందుకోసం మనం అప్లైనర్ సజెషన్స్ వాళ్ళ దగ్గర ఏదైతే బలాలు ఉన్నాయో వాటిని తీసుకొని ముందుకెళ్తూ ఉండాలి. అలానే ఇవన్నీ చూస్తే ఏముంది, నో ఇన్వెస్ట్మెంట్, నో టైం లిమిట్, నో టార్గెట్, నో కిట్ సిస్టమ్, నో మినిమం బిల్, నో బాసిజం. ఇప్పుడు మెంబర్షిప్ తీసుకోవడానికి ఎవరైనా ఆలోచిస్తుంది ఏంది, ఫస్ట్ నేను ఏదైనా పెట్టుబడి పెట్టాలా, ఎంత టైం పని చేయాలి, అలానే ఏం ప్రోడక్ట్స్ కొనాలి, మనకి ఏమైనా టార్గెట్ బేస్డ్ ఉందా, ఎందుకంటే ఇది బిజినెస్ అంటున్నారు. అలానే నేను ఎంత కొనాలో ఏమో, నా బాస్ ఎక్కడుంటారో ఏమో, ఏం పని చెప్తారో ఏమో అని మనం ఏమైనా దీంట్లో ఆలోచించాలా? ఇవన్నీ ఏం లేవు మన దాంట్లో, ఇవన్నీ ఫ్రీడమ్ ఉన్నాయి. మెంబర్షిప్ తీసుకోవడానికి హ్యాపీగా తీసుకోవచ్చు, ఎందుకంటే మెంబర్షిప్ ఫ్రీగా ఉంది కాబట్టి. 1 నెల వాడి చూస్తాం, నచ్చితే రీయూజ్ చేస్తాం, నచ్చుకుంటే మానేస్తాం. దాంట్లో ఎవరు ఎక్కడ కూడా ప్రెజర్ పెట్టరు, మన ఇష్టమే అంతా కూడా. సో బిజినెస్లో మనం మెంబర్షిప్ తీసుకోవడానికి హ్యాపీగా తీసుకోవచ్చు. మెంబర్షిప్ తీసుకున్న ప్రోడక్ట్స్ వాడి చూసాం, వాడి చూసిన తర్వాత మనకి ఏమేమి బెనిఫిట్లు ఉన్నాయి,
ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కెమికల్ ఫ్రీ కాబట్టి ఫస్ట్ హెల్త్ వస్తుంది ఆరోగ్యపరంగా. అలానే ఓన్ కార్ తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో లైఫ్ లాంగ్ కార్ ఫండ్ ఉంది. అలానే ఓన్ హౌస్ తీసుకోవచ్చు, ఎందుకంటే 3 తరాల వరకు కార్ ఫండ్ ఉంది, 3 తరాల వరకు హౌస్ ఫండ్ ఉంది, 3 తరాల వరకు ఫ్లైట్ జర్నీ. ఇప్పుడు మన రాష్ట్రంలో, మన దేశంలోనే మనం వేరే రాష్ట్రానికి వెళ్ళాలన్నా కూడా ఫ్లైట్లో వెళ్ళాం, మ్యాక్సిమం ట్రైన్కి వెళ్తాం, ఎందుకంటే మనకి మన బడ్జెట్లో ఫ్లైట్ అవ్వదులే అని. కానీ మన కంపెనీ వేరే దేశాలకు కూడా మనల్ని ₹1 పెట్టుబడి లేకుండా తిప్పుతుంది సంవత్సరానికి 3 సార్లు. అలానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, మనకి ఎవరికైనా కూడా డబ్బులుంటే ఏదైనా చేయొచ్చు కదా. ఈ రోజుల్లో మనం ఇంట్లో నుంచి కాలు బయటికి పెడితే ఫస్ట్ మనీతోటి రిక్వైర్మెంట్ ఉంది. ఈ విధంగా మన దాంట్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. అంతేకాకుండా ఇవన్నీ ఉంటే ఏమవుతుంది, ఓన్ కార్ ఉంది, ఓన్ హౌస్ ఉంది, వేరే దేశాలకు తిరుగుతున్నాం, మన దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, మనకి ఇంకా కొరవేముంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి పిల్లలు మంచిగా చదివించుకోవచ్చు, మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవచ్చు, ఫ్లైట్లో తిరుగుతున్నాం, సొంత ఇంట్లో ఉంటున్నాం, సొంత కారు ఉంది. ఇవన్నీ ఉంటే స్టేటస్, నేమ్, ఫ్రేమ్ ఆటోమేటిక్గా వస్తుందా. మన ఊర్లో మనం ఉంటూ మన పని మనం చేసుకుంటూ ఇవన్నీ మన ఊరు ₹1 పెట్టుబడి లేకుండా మనం అన్నీ తీసుకొని చూపిస్తే ఏమవుతుంది, మనకి నేమ్ వస్తుంది, స్టేటస్ వస్తుంది, ఫ్రేమ్ వస్తుంది. ఇప్పుడు విజయరాజ్ సార్ కూడా అంతే. విజయరాజ్ సార్ లగ్జరీ కార్ తీసుకున్నారు, నెలకు 18 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు, 2-3 ఇళ్ళు కొన్నారు. ఫైనాన్షియల్గా నెలకు 18 లక్షలు వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళ ఊరిలో రాజకీయ నాయకులకు లేని విలువ కూడా వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కూడా లగ్జరీ కార్లో తిరగట్లా, కానీ మన కంపెనీ లగ్జరీ కార్ ఇచ్చింది సార్కి. వీటి వల్ల నేమ్, స్టేటస్, ఫ్రేమ్ ఆటోమేటిక్గా వచ్చింది సార్కి. అదేవిధంగా 3 జనరేషన్స్ ఇన్కమ్, ఇవన్నీ 3 తరాల వరకు అండి. ఓన్ కార్ ఫండ్ అయినా, ట్రావెల్ ఫండ్ అయినా, హౌస్ ఫండ్ అయినా, మనకు వచ్చే అన్లిమిటెడ్ ఇన్కమ్ అయినా కూడా మనం ఉన్నంత కాలం మనకు కంపెనీ ఇస్తూ మన తర్వాతి తరానికి ఇస్తుంది. అలానే వాళ్ళ తర్వాత తరానికి ఇస్తుంది. ఇలా 3 తరాల వరకు మనకి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి 3 తరాల వరకు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. చూడండి, నెగిటివిటీ ఒక్కటి కూడా లేదు, పాజిటివిటీస్ చూడండి ఎన్ని ఉన్నాయో. మనం వెస్టేజ్ ఎందుకు చేయాలి అనే దానికి ఇది ఒక క్లారిటీ. చేయొచ్చా చేయకూడదా అనేదానికి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవి లేవు కదా, ఆలోచించుకోవచ్చు. చేసిన తర్వాత మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మనం చేసుకొని సక్సెస్ అవ్వచ్చు ప్రతి ఒక్కరం కూడా. ఇవి రిక్వైర్మెంట్ లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ఉన్నా కూడా అందరికీ అన్నీ ఉండవు, ఏదో కొంత ఉంటాయి. దీని రిక్వైర్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మనకి ఏదైతే అర్థమైందో దాన్ని నలుగురికి చెప్పడం వల్ల డెఫినెట్లీ వాళ్ళు కూడా మనతోటి నడుస్తారు.